హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అనుదినము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుంటా ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యము తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యము 13వ వాక్యం చదువుకుందాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం మనము చదువుకుందాము. యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవునికి స్తోత్రం. యవనస్తులారా, యవన ప్రాయంలో యేసయ్యను నమ్ముకొని యేసయ్య కొరకు బ్రతుకుతున్న మీరు మీ జీవితమును బట్టి మీ సాక్ష్యమును బట్టి మీరు ఇతరులకు మాదిరిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. మాదిరికరమైన బ్రతుకు మీదైనప్పుడు అనేక మంది మిమ్మును బట్టి ఇచ్చి రక్షణలోకి రావడానికి అవకాశం ఉంది. లేకపోతే మిమ్మును తృణీకరింపబడతారు. మీరు మాదిరిగా ఉండాలి అంటే కొన్ని లక్షణాలు పౌలు గారు తెలియజేస్తున్నారు. ఏంటంటే మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరి. 5 విషయాలలో నువ్వు జాగ్రత్త కలిగి బ్రతికినట్లయితే, విశ్వాసులకు మాదిరిగా ఉన్నప్పుడు నీ సాక్ష్యము అనేక మందిని ప్రభావితం చేస్తుంది. నువ్వు అనేక మందికి మోడల్ అవుతావు. నిన్ను ఫాలో అయ్యేవారుగా అవుతారు. అనేక మంది నిన్ను ఫాలో అయ్యేవారుగా అవుతారు. యవన ప్రాయంలో రక్షణలోకి వచ్చిన యవన బిడ్డలారా, జ్ఞానములోను బలములోను ఆసక్తి విషయంలోను చేసే పనుల విషయములోను చాలా చురుగ్గా ఉత్సాహంగా ఉండేటువంటి వయస్సు. ఈ వయసులో నీ యొక్క రక్షణ తీర్మానము, నీ జీవితము, నీ సాక్ష్యము, నీ యొక్క పని పరిచర్య తృణీకరింపబడకుండా ఉండాలి అంటే నీలో ఈ లక్షణాలలో జాగ్రత్త కలిగినటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. మొదటిదిగా మాటలు. యవన బిడ్డలు మాటలు ఎలా మాట్లాడుతూ ఉన్నారు? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా మీ నోటి నుండి ఎన్ని మాటలు వచ్చినాయో లెక్క పెట్టుకోగలుగుతున్నారా? మీ నోటి నుండి వచ్చిన మాటల్లో ఏవి అపవిత్రమైనవో మీరు పరీక్షించుకోగలుగుతున్నారా? వచ్చిన మాటల్లో ఇతరులను జోకులు చేసి నవ్వుకున్నవి ఏమైనా ఉన్నాయేమో పరీక్షించుకుంటున్నారా? మీ నోటి నుండి వచ్చిన మాటల్లో ఏదైనా కపటమైన మాట వచ్చిందేమో పరీక్షించుకోగలుగుతున్నారా? యవ్వనస్తులైన విశ్వాసులారా, నీ మాటలను అనుక్షణము పరీక్షించుకోవాలి. నోటి నుండి వచ్చే ప్రతి మాట తీర్పులోకి వస్తుందని దేవుడు సెలవిచ్చినాడు. యవ్వనములో నువ్వు సంతోషించుము, తినుము, కానీ ఒక రోజున తీర్పు దినం ఉందని చెప్పినాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట అది ఒక రికార్డ్ అవుతుంది. అదొక వీడియో లాగా తీసి పెట్టి దేవుడు నీ ముందర మళ్ళీ తిరిగి వేయబోతున్నాడనే భయము భక్తి కలిగి బ్రతకాలి. దేవుణ్ణి నమ్ముకున్నాములే అని అనుకుంటే మాత్రం కుదరదు. మాటలో జాగ్రత్త. తర్వాత ప్రవర్తన ఎలా ఉంది? వేషధారణ ప్రవర్తన ఉంటుంది కొంతమందిని. బయటికి విశ్వాసుల్లాగానే ఉంటారు. బయటికి విశ్వాసే కానీ అంతరంగములో మార్పు లేని బ్రతుకులు, అంతరంగంలో వాక్యం లేని బ్రతుకులు, అంతరంగంలో ఎవరు చూడని సమయాల్లో వారు లోకస్తుల కంటే ఘోరమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉంటారు. జాగ్రత్త, ప్రవర్తనలో జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ ముఖ్యము. విశ్వాసులకు ప్రేమ ఉండాలి. ప్రేమ చూపించేది యేసయ్యను చూసి నేర్చుకోవాలి. ఇతరులను ప్రేమించే మనస్సుందా? కుటుంబ సభ్యులలో ప్రేమను కనపరిచేటువంటి బ్రతుకుందా? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ సహిస్తుంది, ప్రేమ నమ్ముతుంది, ప్రేమ డంబంగా ప్రవర్తించదు,
ఇవన్నీ ఉన్నాయా? ప్రేమ కలిగిన బిడ్డగా నీకు ఉన్నాయా? ప్రేమ కలిగి బ్రతకాలి, జాగ్రత్త. తర్వాత విశ్వాసము దేవునితో నడిచేటువంటి ప్రతి ఒక్క విశ్వాసి విశ్వాసములో పరీక్షింపబడతారు. బంగారుని ఎలా పుటము వేసి పరీక్షిస్తారో విశ్వాస పరీక్ష ఉంటుందంట ప్రతి విశ్వాసికి. నువ్వు దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి నీ యొక్క పరిస్థితిలో నిలబడగలుగుతున్నావా లేదా అని దేవుడు పరీక్షిస్తాడంట. విశ్వాసంలో కూడా నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండాలంట. ఆమె విశ్వాసం ఎంతో గొప్పది చూడు, ఆయన విశ్వాసం ఎంతో గొప్పది చూడు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా దేవుని సన్నిధికి ఎంతో గొప్పగా పరిగెత్తుకుంటూ వస్తారు. ఎంతో సంతోషంగా దేవుని సన్నిధికి హాజరవుతారు. ఎన్నో శ్రమలు ఉన్నప్పటికీ దేవుణ్ణి విడిచి బ్రతకరు అనేటువంటిది సాక్ష్యమును సంపాదించుకోవాలి. పరీక్షింపబడుతున్నప్పుడు నిరాశ, నిస్పృహ, బలహీనతని బయటికి కనపరిచినప్పుడు నువ్వు మాదిరిగా ఉండలేవు. ఒక పోరాటం ఉంటుంది విశ్వాసంలో. ఆ పోరాటంలో జయ జీవితమును బయట కనపరచబడాలి గనుక పోరాడుతున్నప్పుడు, పరీక్షింపబడుతున్నప్పుడు నువ్వు విశ్వాసం సన్నగిల్లకుండా విశ్వాసమును కాపాడుకోవాలి. అలాగే పవిత్రత, హోలీనెస్, పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత ఉందా అంటే రోజుకు 4 సార్లు స్నానం చేయడంలో కాదు. పాపము అంటకుండా, మలినము లోపలికి ప్రవేశించకుండా, నీ జీవితమును కల్మషం చేసేటువంటి పాపము ఏది కూడా లోపలికి అనుమతించబడని వాక్య ప్రకారమైన బ్రతుకు నీలో ఉందా? పరిశుద్ధత కొరకే మీరు పిలువబడినారు అని వాక్యం సెలవిస్తుంది. రక్షింపబడిన ప్రతి విశ్వాసి పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకాలి. పరిశుద్ధత కొరకు పాటుపడాలి. పవిత్రత ఉండాలి. నీ అంతరాత్మ పవిత్రంగా ఉండాలి, ఫిజికల్గా కూడా పవిత్రంగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి కల్చరు చాలా ఘోరమైన కల్చర్లో ఉంది. యవనస్తులు ముందుగానే లవ్వులని, డేటింగ్లని, లోక సంబంధమైనటువంటి ఎంజాయ్మెంట్లని తిరుగుతూ పాడైపోతున్నారు. ఫిజికల్గా పాడైపోతున్నారు. అంతరంగంగా కూడా ఘోరమైనటువంటి రీతిలో కల్మషమైపోతున్నారు. నువ్వు ఒక దేవుని నమ్మిన బిడ్డగా పరిశుద్ధమైన బ్రతుకు ఉందా? తిమోతికి చెప్తా ఉన్నాడు పౌలు. నీకు కూడా యవనస్తులుగా నీకు కూడా పౌలు చెప్తున్నారు. వాక్యం సెలవిస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో ఈ రోజున. నువ్వు ఒకరికి మాదిరిగా ఉండాలంటే ఈ 5 లక్షణాలు నీ జీవితంలో ఉన్నప్పుడే నువ్వు ఒకరికి మాదిరిగా ఉంటావు. అనేక మందికి నీ సాక్ష్యము ప్రభావితం అవుతుంది. అనేక మంది రక్షణలోకి రావడానికి అవకాశం ఉంది కనుక యవనస్తులారా, యవన ప్రాయంలో రక్షణలోకి వచ్చిన వాళ్ళారా, ఏదో ఒక టెంప్టేషన్ లాగా ఉండకుండా స్థిర నిర్ణయాలతో, స్థిరమైన విశ్వాసంతో, స్థిరమైనటువంటి ఒక ఒప్పందం, ఒక నిబంధనతో దేవునితో నడిచి దేవునికి సాక్షిగా అనేక మందికి మాదిరిగా మీ బ్రతుకులు ఉండునుగాక. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్యా నీకు వందనాలు తండ్రి. వింటున్న వారిని దీవించండి, ఆశ్రయించండి, ఆరోగ్యాలు దయచేయండి. యవనస్తులుగా ఉంటున్న వారి బ్రతుకుల్లో నాయన చీకటి ఎంత మాత్రం ప్రవేశించకుండా నాయన వారి యవ్వనము నుండి అనేక మందికి మాదిరిగా, అనేక మంది యవ్వనస్తులకు మాదిరిగా నిలిపి అనేక మంది రక్షణలోకి వీరి సాక్ష్యాన్ని బట్టి రావడానికి కృప చూపాల్సిందిగా ప్రార్థిస్తూ, వేషధారుల వలె కాకుండా ప్రభు నీ గొప్ప కనికరం చేత నువ్వు యవ్వన ప్రాయంలో ఎలా బ్రతికావో అట్టి కృపా భాగ్యంతో నింపి నడిపించాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.